ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో కుజ శని గ్రహాల కలయిక అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ కుజగ్రహం సిరీస్లో లాస్ట్ వీడియో అయిన కుజగ్రహం 12వ భావం నుండే ఆయన ఏ ఫలితాన్ని ఇవ్వగలడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 12వ స్థానం అనేది దుస్థానాలు ఒక స్థానంగా చెప్తారు. అండ్ అలాగే ఈ కుజగ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం కాబట్టి ఇటువంటి గ్రహం అనేది ఈ విధంగా 12వ ఇంట్లో ఉండడం అనేది అంత మంచి విషయం కాదనమాట. ఎందుకంటే సహజంగా శుభత్వం పొందిన గ్రహాలే ఈ విధంగా దుస్థానంలో కనుక ప్లేస్ అయినట్లయితే ఎంతో కొంత ఇబ్బంది అనేది పెడతారు. ఇలాంటి గ్రహం అనేది 12వ భావంలో ఎటువంటి యోగాలు లేకుండా కనుక ప్లేస్ అయినట్లయితే ఈ ప్లేస్మెంట్ వలన చాలా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ కుజగ్రహం అంటేనే ఒక గొప్ప ఎనర్జీ అండ్ యాక్టివ్ ప్లానెట్ కాబట్టి ఇప్పుడు ఇటువంటి ఎనర్జీకి సంబంధించిన ప్లానెట్ అనేది ఈ విధంగా వ్యయస్థానమైన 12వ భావంలో కనుక ఉన్నట్లయితే ఆయనకున్న ఎనర్జీ అంతా సద్వినియోగం అవ్వాల్సింది ఎక్కువగా దుర్వినియోగం అయ్యేదానికి అవకాశాలు అనేవి ఎక్కువ శాతం ఉంటాయన్నమాట. ఎందుకంటే 12వ స్థానం అనేది ఉన్న దుస్థానాల్లో అత్యంత పాపత్వం కలిగిన స్థానం కాబట్టి సో ఎక్కువగా ఆ స్థానం వల్ల పాజిటివ్గా కన్నా నెగిటివ్గానే రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. ఒకవేళ మీ లగ్నానికి కుజుడు శుభుడయ్యి ఆయన 12వ స్థానంలో బలంగా ఉండి మీ లగ్నానికి ఎటువంటి పాపగ్రహాలతో కలవకుండా అండ్ అలాగే ఎటువంటి ఎఫిక్షన్ లేకుండా 12వ భావంలో బలంగా కనుక ప్లేస్ అయినట్లయితే అప్పుడు అక్కడ కుజగ్రహం బలంగా ఉన్నాడు కాబట్టి మన ఎనర్జీ అనేది నెగిటివ్ వైపు వెళ్లకుండా పాజిటివ్ వైపు వెళ్ళేలాగా ఆయన చేస్తాడనమాట. ఈ గ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ ఆ 12వ స్థానం మీద ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏకాంతంగా ఎవరి అవసరం లేకుండా ఎంతటి పని అయినా వీళ్ళు చేయగలరు అనమాట. అంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే బాగా విపరీతంగా కష్టపడే మనస్తత్వం అనేది వీళ్ళకి ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన ఏ పనిలోనైనా వీళ్ళు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా ఇండివిజువల్గా చేసే మనస్తత్వం అనేది వీళ్ళకి ఉంటుంది అనమాట. దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఫీల్డ్లో కానీ లేకపోతే ఒక సైంటిస్ట్ కావచ్చు, ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అక్కడ కుజగ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల చాలా బాగా ఇమాజినేటివ్ పవర్ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ 12వ స్థానం అనేది విదేశాలను కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ కుజగ్రహం యొక్క దశలైనా వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళు అనుకోకుండా అబ్రాడ్ ఛాన్సెస్ వచ్చి ఫారిన్ వెళ్ళి అక్కడ వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకోవడం అవ్వచ్చు. ఈ విధంగా రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి అన్నమాట. ఫైనల్గా ఏదైనా గ్రహం అనేది 12వ స్థానంలో కనుక ప్లేస్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ గ్రహానికి ఆ ప్లేస్మెంట్ అనేది ఎంతో కొంత ఇబ్బందిని ఇస్తుంది అనమాట. కాకపోతే అక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఆ గ్రహం అక్కడ ఎటువంటి ఎఫిక్షన్ లేకుండా బలంగా కనుక ప్లేస్ అయినట్లయితే ఆ 12వ భావానికి సంబంధించిన డిప్రెషన్, ఐసోలేషన్ అండ్ అలాగే సాడ్నెస్ని ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు అనమాట. అలా కాకుండా ఇదే కుజగ్రహం ఈ 12వ భావంలో బలహీనంగా ఉన్నా లేకపోతే ఏదైనా ఎఫ్లిక్షన్ గురై మీ లగ్నానికి పాపగ్రహం ఉన్నా అప్పుడు ఈ కుజగ్రహం ఈ పర్సన్స్ అనే వాళ్ళకి విపరీతమైన డిప్రెషన్ కానీ స్ట్రెస్ని కానీ లేకపోతే ఒంటరితనాన్ని కానీ క్రియేట్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక రకంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ వాళ్ళు అనుకున్న పని అనేది అవ్వకపోవడం కానీ లేకపోతే దానికి తగ్గట్టు రికగ్నైజేషన్ అనేది రాకపోవడం కానీ ఇటువంటివి జరగడం వల్ల విపరీతమైన కోపానికి ఆవేశానికి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు అక్కడ 12వ స్థానం యొక్క ప్రభావం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎవరితో కలవలేరు కాబట్టి దీని కారణంగా డిప్రెషన్తో పాటు ఒంటరితనాన్ని కూడా ఎదుర్కోవాల్సిన కఠినమైన పరిస్థితులు అనేవి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ కుజగ్రహానికి ఆ ప్లేస్మెంట్ అనేది అనుకూలంగా లేదు కాబట్టి సో మీ లగ్నానికి కుజగ్రహానికి ఏ స్థానాలకైతే ఆధిపత్యం వస్తుందో ఆ స్థానానికి సంబంధించిన కారకత్వాలు అనేవి దెబ్బతినే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా కుజగ్రహానికి సప్తమాధిపత్యం వచ్చి ఇప్పుడు ఆ సప్తమాధిపతి అయిన కుజగ్రహం వీళ్ళు అక్కడ 12వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ ఏదైనా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఉండొచ్చు. లేకపోతే ఆ మ్యారేజ్ లైఫ్లో వీళ్ళకి ఎటువంటి సంతోషం అండ్ అలాగే సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం. ఒకవేళ ఆ సప్తమ స్థానం అండ్ అలాగే సప్తమాధిపతి కూడా ఇదే విధంగా బలహీనంగా ఉన్నట్లయితే ఒక్కోసారి మ్యారేజెస్ అనేవి ఫెయిల్ అవ్వడం. ఇలా ఓన్లీ మ్యారేజ్ మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్గా కుజగ్రహానికి 11వ స్థానానికి ఆధిపత్యం వచ్చి ఆయన 12లో కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడం అవ్వచ్చు. 2వ స్థానానికి ఆధిపత్యం వచ్చి 12లో కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీలో కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ బాగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు. ఇలా ఈ విధంగా ఆ కారకత్వాలకు సంబంధించిన నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ గ్రహం యొక్క దశలు కానీ లేకపోతే అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి విపరీతంగా లాసెస్ అనేవి వస్తాయి. ఆ లాసెస్ అనేవి ఫైనాన్షియల్గా అవ్వచ్చు లేకపోతే పర్సనల్గా కూడా అవ్వచ్చు అనమాట. అంటే ఒక్కోసారి సడన్గా ఫిజికల్గా ఇంజ్యూర్ అవడం వల్ల ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి సర్జరీ అవ్వడం కానీ ఒంటరిగా ఉంటూ డిప్రెషన్కి గురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడం అవ్వచ్చు. ఇటువంటి ఫలితాలను అక్కడ కుజగ్రహం ఇస్తాడనమాట. అక్కడ 12వ స్థానం అనేది ఇమాజినేషన్ కూడా ఇండికేట్ చేస్తుందని చెప్పడం జరిగింది కాబట్టి ఈ పర్సన్స్ యొక్క వే ఆఫ్ థింకింగ్ అండ్ ఇమాజినేషన్ అనేది ఇదే విధంగా ఎఫ్లిక్షన్ గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట.
అంటే వీళ్ళు ఆలోచించే విధానం అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. దాని ద్వారా వీళ్ళు అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావడం అవ్వచ్చు. ఇంకా అక్కడ ఈ కుజగ్రహం యొక్క ఎనర్జీ అనేది నెగిటివ్గా యాక్టివేట్ అవడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏదైనా ఎడిక్షన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. అంటే ఆ ఎడిక్షన్స్ అనేవి ఒక రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ అండ్ అలాగే పాన్ ఎడిక్షన్ కూడా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక ఈ కుజగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే అక్కడ 12లో ఉన్న ఈ గ్రహం యొక్క చతుర్థ దృష్టి అనేది 3వ స్థానం మీద ఉంది. ఇక్కడ 3వ స్థానాన్ని విక్రమ స్థానంగా మనం చేసే హార్డ్వేర్ గురించి, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి, మన వే ఆఫ్ కమ్యూనికేషన్ గురించి, మనకన్నా చిన్న వాళ్ళైనా యంగర్ సిబ్లింగ్స్ అయినా తమ్ముడు కానీ చెల్లెని కానీ వీళ్ళ గురించి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఈ 12లో ఉన్న కుజగ్రహం పాజిటివ్గా ఉండి ఆయన యొక్క పాజిటివ్ 4th ఆస్పెక్ట్ అనేది ఈ 3వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే సిన్సియర్ హార్డ్ వర్కర్స్గా మనం చెప్పొచ్చు అనమాట. ఎంతటి కష్టమైన పని అయినా ఎవరి సహాయం లేకుండా వీళ్ళు సొంతంగా ఈజీగా చేసే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట. అక్కడ 12వ స్థానం అనేది విదేశాలను ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ పర్సన్స్ యొక్క కెరీర్ అనేది వాళ్ళ ఓన్ కంట్రీలో కాకుండా ఫారిన్ ల్యాండ్స్లో ఇంకా బాగా పాజిటివ్గా పనిచేసి మంచి ఫేమ్ అండ్ రికగ్నేషన్ని తెచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇదే కుజగ్రహం ఆ 12వ భావంలో నెగిటివ్గా ఉండి ఆయన యొక్క నెగిటివ్ 4th ఆస్పెక్ట్ అనేది ఈ 3rd హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ యొక్క మాట్లాడే విధానం అనేది చాలా హార్ష్గా రూడ్గా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. దీని కారణంగానే ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ బాగా నష్టపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ విధమైన ఆస్పెక్ట్ అనేది ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ యంగర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది కూడా ఇదే విధంగా నెగిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ అదంతా వృధా అయ్యి వీళ్ళ పనికి తగ్గ గుర్తింపు అనేది ఏమాత్రం రాదు. సో దాని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్ గురవడం, షార్ట్ టెంపర్ గురవడం ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. తర్వాత కుజగ్రహం యొక్క 7వ దృష్టి అనేది అక్కడ 6వ స్థానం మీద ఉంది. ఈ 6వ భావాన్ని మనం శత్రు, రోగ, రుణస్థానంగా చెప్తూ ఉంటాము. ఈ విధమైన కుజగ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ 6వ స్థానం మీద ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శత్రు విజయం అవ్వచ్చు. ఇంకా అక్కడ 6వ స్థానం అనేది మనం చేసే సర్వీస్ గురించి, కాంపిటీషన్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా సర్వీస్ మోటివేటెడ్ పర్సన్స్గా ఉంటారు. అండ్ అలాగే ఎటువంటి కాంపిటీషన్ అయినా ఈ పర్సన్స్ అనేవాళ్ళు తట్టుకుని నిలబడి ఎదుటి వారిని డామినేట్ చేసి ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి ఆపోజిట్గా ఈ 12వ భావంలో ఈ గ్రహం నెగిటివ్గా ఉండి ఆయన ఒక 7వ దృష్టి అనేది 6వ భావం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏదైనా ఆరోగ్యరీత్యా సమస్యలు అవ్వచ్చు, లేకపోతే శత్రు బాధలు అవ్వచ్చు. ఈ గ్రహం యొక్క దశ వచ్చినప్పుడు ఆరోగ్యం సహకరించకపోవడం అవ్వచ్చు, లేకపోతే భారీగా అప్పుల భారంలో మునిగిపోవడం అవ్వచ్చు. ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. చివరగా ఈ కుజగ్రహం యొక్క బలమైన అష్టమ దృష్టి అనేది అక్కడ 7వ స్థానం మీద ఉంది. ఈ 7వ భావం అనేది మన మ్యారేజ్ లైఫ్ గురించి, మ్యారేజ్ పార్ట్నర్ గురించి, లేకపోతే మనం చేసే బిజినెస్ గురించి, పబ్లిక్ రిలేషన్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. మన మ్యారేజ్ హౌస్ మీద ఈ కుజగ్రహం యొక్క పవర్ఫుల్ ఆస్పెక్ట్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ముందుగా ఆ మ్యారేజ్ లైఫ్ పట్ల బాగా ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిజైర్స్ ని క్రియేట్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ కుజగ్రహం అక్కడ ఎటువంటి ఎఫ్లిక్షన్ కి గురి కాకుండా పాజిటివ్ గా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని, ఆ డిజైర్స్ ని మీట్ అవ్వగలరు. దీని కారణంగా అక్కడ మ్యారేజ్ లో మేజర్ డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అవ్వవు. ఒకవేళ ఇదే కుజగ్రహం అక్కడ నెగిటివ్ ఉన్నా లేకపోతే ఎఫ్లిక్షన్ గురయ్యి అప్పుడు ఆయన ఒక బలమైన నెగిటివ్ 8th ఆస్పెక్ట్ అనేది ఈ మ్యారేజ్ హౌస్ మీద కనుక ఉన్నట్లయితే దీన్ని మనం ఖచ్చితంగా సివియర్ కుజదోషంగా తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో వీళ్ళకున్న ఆ మ్యారేజ్ లైఫ్ పట్ల ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిజైర్స్ వల్ల వీళ్ళ మ్యారేజ్ అనేది తొందరగా అవ్వకపోవడం అవ్వచ్చు, లేకపోతే మ్యారేజ్ అయినప్పటికీ ఆ మ్యారేజ్ లో తరచూ గొడవలు అవడం అండ్ అలాగే ఎటువంటి సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అక్కడ కుజగ్రహం ఇస్తాడనమాట. ఇక చివరిగా ఒక చార్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ ని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ సింహ లగ్నాన్ని తీసుకుని ఈ కుజగ్రహాన్ని 12వ స్థానంలో తీసుకున్నాను. ఈ సింహ లగ్నానికి కేంద్ర కోణాధిపత్యం అనేది రావడం వల్ల ఈ కుజగ్రహం ఇక్కడ రాజయోగ కారకుడు అవుతాడు. కానీ ఇక్కడ 12వ స్థానం అనేది కర్కాటక రాశి అవడం వల్ల ఈ కుజగ్రహం అక్కడ నీచ స్థితిలో ఉన్నాడని మనం చెప్పొచ్చు. ముందుగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ కుజగ్రహానికి ఏ స్థానాలకైతే ఆధిపత్యం వచ్చిందో ఆ ఆధిపత్యానికి సంబంధించిన కారకత్వం అనేది దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈ గ్రహానికి చతుర్థ భాగ్యాధిపత్యం అనేది రావడం జరిగింది. సో చతుర్థ స్థానానికి మాతృకారకత్వం, అక్కడ భాగ్యస్థానానికి పితృకారకత్వంగా మనం తీసుకుంటాము. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో కానీ లేకపోతే ఫాదర్తో కానీ రిలేషన్ అనేది వీక్గా ఉండి ఒక్కోసారి సెపరేట్ అవడం. ఇంకా అక్కడ చతుర్థ స్థానం అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ని, ఇక్కడ 9th హౌస్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ విధంగా ఇక్కడ 2 స్థానానికి సంబంధించిన ఒకే అధిపతి ఇక్కడ నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా నెగిటివ్గా ఉండొచ్చు. ఫైనల్గా ఈ విధంగా లగ్నానికి శుభుడైన కుజగ్రహం అక్కడ నీచ స్థానంలో ఉండడం వల్ల
ఆయన పాజిటివ్గా పనిచేయలేడు అనమాట. సో కుజగ్రహానికి అక్కడ బలం పెరిగి పాజిటివ్గా పనిచేయాలంటే ఈ లగ్నానికి శుభగ్రహాలైన రవి గురుగ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ కుజగ్రహం మీద ఉన్నా, లేకపోతే ఈ చతుర్థ స్థానం మీద కానీ భాగ్యస్థానం మీద కానీ ఆ శుభగ్రహాల ప్రభావం కనుక ఉన్నట్లయితే ఆ స్థానానికి సంబంధించినంత వరకు నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ 12 ఉన్న కుజగ్రహానికి ఈ లగ్నానికి సంపూర్ణ పాపగ్రహాలైన శని రాహుల ప్రభావం అనేది ఈ కుజగ్రహం మీద కనుక ఉన్నట్లయితే ఇంకా అక్కడ కుజగ్రహం పాజిటివ్గా పనిచేయకపోగా ఆయన ఎఫెక్షన్ గురవడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాడనమాట. సో నేను ఈ కాన్సెప్ట్ గురించి మ్యాక్సిమం అన్ని విషయాలు కవర్ చేశానని అనుకున్నాను. మనం ఫైనల్గా ఈ విధంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్లేస్మెంట్ వల్ల మీ లగ్నం ఆధారంగా అక్కడ ఫలితాలు అనేవి పాజిటివ్ వస్తున్నాయా లేకపోతే నెగిటివ్గా వస్తున్నాయా అనే విషయాన్ని మనం కంక్లూజన్ అనేది చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. 12వ స్థానంలో కుజగ్రహం ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయం గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఈ వీడియోలోని కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా కనుక అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ వెరీ సూన్.